हरिः ओं श्रीगुरुभ्यो नमः। हलकुलिश अंकुश जलजध्वज छत्र ललितलक्षणलक्षितमुलु सललित नखचंद्र चंद्रिका निर्धूत भक्तमानसतमः पटलमुलुनु सुरुचिरांगुष्ठ निष्ठ्यूत गंगातीर्थमंडित हरजटा मंडलमुलु अंचित ध्यानपारायण जन भूरि कलुष पर्वत दीप्त कुलिशमुलुनु दशलोक मनोरथदायकमुलु चारु योगी मनः पद्म षट्पदमुलु अनग तनरिन हरिचरणाब्जमुలను నిరుపమధ్యానమునమది నిలుపవలయో కమలజుమాతయై సురనికాయ సమంచిత సేవ్యమానయై కమలదళాభనేత్రములు కల్గి హృదీశ్వర భక్తి నొప్పు అక్కమల నిజాంక పీఠమునగై కొని యొత్తు పరేశ జాను యుగ్మము హృదయారవిందమున మక్కువ చేర్చి భజింపగాదగున్ చారు విహంగ వల్లభు భుజంబుల మీద విరాజమాన సుశ్రీరుచిని ఉల్లసిల్లి అతసీ కుసుమద్యుతి చలనొప్పు పంకేరుహనాభు ఊరువుల కిల్బిష భక్తి భజించి మానసాంభోరుహమందు నిల్పదగు పో మునికోటికి అంగనామణి హరిమంగళ గుణకీర్తన పరుడై తగనాజ్యవమున భగవత్పరులను కరమున రక్తి భజించుట నిరహంకారమున నుంట నిశ్చలుడగుటం అనిశము సర్వభూత హృదయాంబుజవర్తియనందనర్చుయీసునను అవజ్ఞశేషి మనుజుండొగి మత్ప్రతిమార్చనా విడంబనమున మూఢుడై ఉచిత భక్తిని నన్ను భజింపడేని అమ్మనుజుడు భస్మకుండమున మానక వేల్చిన వట్టి వాడగొన్. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, మహిమానాం విలోక్యాస్య నరదో భగవాన్ ఋషియతోద్యం వితుదన్ శ్లోకాన్ సత్రే గాయత్ ప్రచేతసాం. ఓ విదురా, నీకు ఇంతవరకు నేను చెప్పాను చూసావా ఈ ధ్రువుడి యొక్క చరిత్ర. ఇది అస్య, ఈ ధ్రువుని యొక్క మహిమానం, చాలా గొప్పదైనటువంటి ఆ గొప్పతనాన్ని, ఆ ధ్రువుడి యొక్క గొప్పతనాన్ని విలోక్య భగవాన్ నారదర్షి, ఆ గొప్పతనాన్ని అంతటిని కూడా చూసినటువంటి నారద మహర్షి ఏం చేశాడంటే ప్రచేతసులు అనేటువంటి ఆ రాజుల యొక్క దర్బారులో వాళ్ళు చేస్తూ ఉండేటువంటి సత్రయాగంలో ఆతోద్యం వితుదన్ తన వీణ మీద దీనిని పాట రూపం కింద, గీతం రూపం కింద వాయిస్తూ శ్లోకాన్ ఆగాయత్. ఆ శ్లోకాల రూపంలో నారద మహర్షి ప్రచేతసుల యొక్క సత్రయాగంలో ఈ పాటలు పాడాడయ్యా అని చెప్పి నారదుడు ఏం పాడాడు అనేటువంటి విషయాన్ని మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తున్నాడు. ఇక్కడ ఒకటి ఏమిటి అంటే, సాధారణంగా సత్రయాగాలు అన్నీ కొన్ని వేల సంవత్సరాల పాటు కొన్ని చేస్తూ ఉంటారు. ఇట్ ఈజ్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్ అన్నమాట. అంటే మనం చూసారా నిత్య కళ్యాణాలు అని చెప్పి మనం చేస్తూ ఉంటాం ఆగమశాస్త్ర విధుల ప్రకారం. అదేవిధంగా పూర్వంలో కృతయుగంలో అటువంటి మహాయుగాల్లో ఋషులందరూ కూడా కొన్ని వేల సంవత్సరాల పాటు యాగాలు చేస్తూ ఉంటారు, వేదంలో ఉండేటువంటివన్నీ. అలా చేస్తూ ఉండేటువంటి సందర్భంలో అపరాహ్నం అయ్యేటప్పటికీ ఆ పూటకి సంబంధించినటువంటి విధి కార్యక్రమాలంతా అయిన తరువాత పురాణ శ్రవణం, ప్రవచనం, తరువాత ఆ వేదాలలో మంత్రాల యొక్క వాటి యొక్క గొప్పతనాల గురించి ప్రవచనాలు చెప్పడం, డిస్కషన్స్ చేస్తూ ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అటువంటి సత్రయాగంలో నారద మహర్షి
వచ్చాడయ్యా. వచ్చి ఆ ప్రచేతసులకి ఆ ధ్రువుడి యొక్క గొప్పతనం అంతటిని తాను చూశాడు, దగ్గరుండి చూసినటువంటి ఆ గొప్పతనాన్ని అంతా వివరించాడు. అనేటప్పటికి నారదుడు ఏం చెప్పాడంటే, నారదౌవాచ నూనం సునీతే పతిదేవతాయా తపప్రభావస్య సుతస్య తాంగతిం దృష్ట్వాభ్యుపాయానపి వేదవాదినో నయేవాధిగంతుం ప్రభవంతి కిం నృపాః. ఓ ప్రచేతసులారా, నేను ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చూశాను. అది చాలా నూనం, చాలా నిశ్చయంగా, ఇంకా ఏ డౌటు శంక లేనటువంటి ఒక విషయం. అది పతిదేవతాయా, భర్తనే దైవముగా భావించేటువంటి సునీతే, సునీత అనేటువంటి ఒక ఉత్తానపదుడి భార్య ఉంది. ఆ సునీత యొక్క సుతస్య, ఆవిడికి పుత్రుడు ఒక సుతుడు ఉన్నాడు. వాడి పేరు ధ్రువుడది. ఆ ధ్రువుడు ఏం చేశాడంటే, తపఃప్రభావస్య, తన యొక్క తపోబలం చేత తాం అట్టి గతిం, ఆ ఫలాన్ని పొందాడు. ఏమిటి తను పొందినటువంటి ఫలము అంటే, సమస్త లోకాలలోనికి కూడా పైనుండేటువంటి ధ్రువస్థానంలో జ్యోతిర్మండలంలో ఉండేటువంటి ఆ స్థానాన్ని తన యొక్క తపఃప్రభావం వల్ల పొందాడయ్యా. అలాగా పొందినటువంటి ఆ తపఫలాన్ని దృష్ట్వా, చూసినటువంటి వాళ్ళు, నాతో పాటు చాలామంది వేదవాదులు అందరూ కూడా వేదవాదినపి, ఆ వేదవాదులు కూడా చూసేసి వాళ్ళందరూ కూడా అభ్యుపాయన్ అధిగంతం నయేవ ప్రభవంతి. అటువంటి వేదవేత్తలు కూడా అంతరంగ సాధన, అభ్యుపాయన్ అంటే అంత అంతరంగంలో అంత అద్భుతమైనటువంటి అంతర్ముఖ సమారాధ్య అనేటువంటి విధంగా ఆ లోపల, అంటే ప్రతి జీవ కణంలోనూ కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం యొక్క ఆ రీసౌండ్, ఆ ప్రభావం, ఆ మంత్రంలో ఉండేటువంటి ప్రభావం, వెలుగు, జ్ఞానం, దాంట్లో ఉండేటువంటి శక్తి అంతా కూడా ఆ ధ్రువుడి యొక్క మొత్తం అంతరంగంలో వ్యాపించిపోయినటువంటి అటువంటి మహత్తరమైనటువంటి సాధనను అధిగంతుం, అనుష్ఠించడం, నయేవ ప్రభవంతి. ఆ మహర్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అంతటి మహత్తరమైనటువంటి సాధనను అనుష్ఠించడానికి వాళ్ళు ఏ మాత్రము కూడా సమర్థులు కాలేకపోయారు. అటువంటి విషయం కిం నృపాః, మీలాంటి ప్రచేతసులు అనేటువంటి రాజులు ఏం చేయగలరు? చెయ్యలేరు. అది అంత గొప్పదైనటువంటి సాధన చేశాడు. వేదవేత్తలు కూడా నా ఏవం అధిగంతుం ప్రభవంతి, అటువంటి దాన్ని చేశాడయ్యా అని చెప్పి ధ్రువుణ్ణి అక్కడ ప్రచేతసుల యాగం సత్రయాగంలో ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. చేసిన తర్వాత ఇంకా నారదుడు ఏమన్నాడంటే, యః పంచవర్షో గురుదారవక్షరైః ఖిన్నేన భిన్నేన యాతో హృదయేన దూయత వనం మదాదేశకరోజితం ప్రభుం జిగాయ తద్భక్తగుణైః పరాజితం. ఆ ధ్రువుడున్నాడే, ఆ సునీతి యొక్క కొడుకు, పంచవర్ష, 5 సంవత్సరాల వయసు వాడికి. అప్పుడు ఏం జరిగింది అంటే, ఆ పిల్లవాడికి గురుదార వాక్షరై, ఇక్కడ గురు అంటే తండ్రి అయినటువంటి, మామూలుగా తండ్రి తల్లి కూడా గురువులతో సమానం. వాళ్ళే మొట్టమొదటి గురువులు వాళ్ళు. ఆ తర్వాత మిగతా గురువులందరూ వస్తారు. కాబట్టి గురుదార, తండ్రి దార భార్య అయినటువంటి సురుచి యొక్క వాక్షరై, వాక్కులనేటువంటి బాణాల చేత భిన్నేన దూయత హృదయేన, భిన్నేన ఆ వాగ్బాణాలు కొట్టేటప్పటికి 5 ఏళ్ల వయసు కలిగినటువంటి పిల్లాడి హృదయం గాయపడిపోయి ఆ గాయం పీడని కలిగించడం ప్రారంభించింది. ఆ విధంగా బాధ వచ్చేసింది ఆ పిల్లవాడికి. హృదయేన, అటువంటి హృదయంతో వనానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేటప్పటికి అప్పుడు నా కంటబడ్డాడు. అప్పుడు నేనేం చేశాను, మత్ ఆదేశకర, నా ఆదేశాన్ని పాలించాడు.
అప్పుడు నేను ఆ కుర్రవాడికి ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని మంత్రోపదేశం చేసి ఆ తర్వాత పూజా విధానం, పిల్లవాడు కదా, పూజా విధానం ఏం చేయాలో అనేటువంటివన్నీ కూడా నేను ఆదేశించాను. అప్పుడు ఆ పిల్లవాడు అజితం తత్ భక్తగుణై, ఆ తరువాత భక్తగుణై తన భక్తుల యొక్క గుణాల చేత జయింపబడిపోతూ ఉంటాడయ్యా. పరాజితం ఈ భక్తులకు ఉండేటువంటి ఆ సాధనా బలం చేత, ఆ శ్రద్ధ చేత, ఆ సిన్సియారిటీ చేత, ఆ ఆర్తి చేత, ఆ మహత్తరమైనటువంటి ఆ దుఃఖంతో నాకు భగవంతుడే కావాలి, భగవంతుడే కావాలి అనేటువంటి విధానంతో ఆ ధ్రువుడు జయింపబడనట్టి అజితం, ఎవ్వరూ కూడా జయించలేనటువంటి ఆ శ్రీహరిని పరాజితం లొంగిపోయేటట్టు చేశాడయ్యా. ప్రభుం శ్రీహరిని జిగాయ జయించేశాడు. ఎప్పుడైతే ఎంత మహాభక్తితో ఆయన శ్రీహరినే జయించేటప్పటికీ ఆ వైకుంఠధామం నుంచి ఆ గరుడిని ఎక్కి జామని కిందకు వచ్చేసాడయ్యా. అంత విధంగా జయించాడు ఆ ధ్రువుడు. అందువల్ల భక్తగుణై తద్భక్తగుణై, ఎవరు జయించగలరు అంటే భక్తుల యొక్క గుణముల చేత. ఏమిటి భక్తుల యొక్క గుణము అంటే మొట్టమొదటి నువ్వే కావాలి, నువ్వే కావాలి, నీ నామమే కావాలి, నీ రూపమే నాలో ఉండాలి, నీకు సంబంధించినటువంటి విషయాలే నా మనసులో ఆలోచనల కింద తిరుగుతూ ఉండాలి అనేటువంటి ఒక ఆర్తి, ఒక ప్రేమ, ఒక మమకారంతో ఉంటేనే అప్పుడు వైకుంఠంలో ఉండేటువంటి భగవంతుడు జయింపబడతాడు. ఆ విధంగా లొంగిపోయాడయ్యా శ్రీహరి అని ప్రచేతసులకి నారదుడు చెప్తూ ఇంకా యః క్షత్రబంధుర్భువి తస్యాధిరూఢమన్వారురుక్షేదపి వర్షపూగై షట్పంచవర్షో యదోభిరల్పై ప్రసాద్య వైకుంఠమవాపదత్పదం. అప్పుడు ఆ ధ్రువుడు ఏం చేశాడంటే, ఈ లోకంలో క్షత్రియులు అంత క్షత్రియ వంశానికి చెందినటువంటి వాడు కదా, ప్రచేతసులు వీళ్ళందరూ కూడా క్షత్రియ వంశానికి చెందినటువంటి వాళ్ళు. ఎంతటి గొప్పవాళ్ళైనా ధ్రువుని కంటే ధ్రువుడి ఖాళీ గోరికి పనిచేయరు వాళ్ళు. తర్వాత వారెవరైనా ధ్రువుడు అధిష్ఠించినటువంటి ఆ ధామాన్ని, ఆ సామ్రాజ్యం ఉందే మోక్ష సామ్రాజ్యం, సమస్త లోకాలకి పైనుండేటువంటి సమస్త లోకాలని పాలించేటువంటి ఆ ధామాన్ని తపస్సు చేసి కూడా ఎవరు అధిష్ఠించలేరు. అధిష్ఠించగలరా? ఎవరు అధిష్ఠించలేరు. అట్లు అలాగ కోరుకోవడానికి కూడా వీళ్ళెవ్వరికి, ఈ క్షత్రియులెవ్వరికి కూడా తాహతు కూడా లేదయ్యా. అటువంటిది ధ్రువుడు 5-6 ఏళ్లలోనే, 5 ఏళ్ల వయస్సులోనే, కొద్ది రోజుల్లోనే, ఆఫ్టర్ ఆల్ వితిన్ 6 months బుద్ధి గుహలో నివసించేటువంటి ఆ శ్రీహరిని ప్రసన్నునిగా చేసుకుని ఆ ధామానికి చేరుకున్నాడు అని చెప్పి నారదుడు ఈ 2-3 శ్లోకాల్లో ప్రచేతసుల యొక్క ఆ సత్రయాగంలో ఆయన పాడాడయ్యా వీణ మీద విదురా అని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, వైకుంఠం బుద్ధి గుహ ఉంచేటువంటి ఆ శ్రీహరిని ఈయన 5 ఏళ్లలోనే ఆయన పొందాడు అని చెప్తూ, భూలోకంలో ఏ క్షత్రబంధు, క్షత్రుడు బలం కలిగినటువంటి ఎవడైనా సరే తస్య అధిరూఢం అను వర్షపూగై అపి ఆరురుక్షేత్. ఎన్ని సంవత్సరాలైనా సరే ఈ క్షత్రియులు ఎవ్వరూ కూడా ఆరురుక్షేత్ అది అధిష్ఠించడానికి ఎవరికి కూడా సాధ్యం కాదది. అది ఏదైతే పదం ఆ వైకుంఠం ఉందో అది షట్ పంచవర్ష
5-6 సంవత్సరాలే వయసు కలిగినటువంటి ఆ ధ్రువుడు అల్పై కొద్ది రోజుల్లోనే ఆఫ్టర్ ఆల్ వితిన్ 6 months అహోభి అంటే అహోరాత్రాలు, అహోభి అంటే 6 months పాటు కంటిన్యూస్గా దివనరాత్రాలని చేశాడు కాబట్టి వైకుంఠం బుద్ధి గుహలో ఉండేటువంటి ఆ శ్రీహరిని ప్రసన్నుడిగా చేసుకున్నాడు. వైకుంఠం అంటే అడ్డులేనటువంటిది. వైకుంఠం అంటే అక్కడెక్కడో ఉంది అని కాదు, అక్కడ అంతటా ఉంటాడు కాబట్టి నీ బుద్ధి గుహలో కూడా ఉంటాడు. అందువల్ల ధ్రువుడు చేసింది సాధన ఏమిటంటే మన బుద్ధిలో, మన మనసులో, మన హృదయ గుహలో ఆ శ్రీహరి యొక్క రూపాన్ని మనం ప్రతిష్ఠించుకొని కంటిన్యూస్గా ఆ నామాన్నే మనం జపం చేస్తూ పారాయణ చేస్తూ దాన్నే స్మరిస్తూ ఆ బుద్ధి గుహలో ఆ శ్రీహరి యొక్క పాదాలని మనం ప్రతిష్ఠించుకొని అలాగా నిత్యము కూడా కనీసం ఒక 6 నెలల పాటు అఖండంగా చెయ్యగలిగితే ధ్రువుడు పొందినటువంటి స్థానాన్ని పొందుతాడు. కానీ గొప్ప బలాఢ్యులైనటువంటి శత్రువులు కానీ వేదవాదిభులైనటువంటి వేదాంగవేత్తలైనటువంటి వాళ్ళు కూడా అది సాధ్యం కాదు. గుళ్ళోకి వచ్చి కనీసం 2 నిమిషాలు కూడా మనం ఆ దైవం యొక్క విగ్రహం మీద దృష్టి పెట్టలేనటువంటి బలహీనులం మనం అందరం కూడా. మిగతావన్నీ చూస్తూ ఉంటాం, అన్నీ షాపులకు వెళ్తూ ఉంటాం, కిట్టి పార్టీలకు వెళ్తూ ఉంటాం, ఇక్కడికి వెళ్తూ ఉంటాం, అక్కడికి వెళ్తూ ఉంటాం, కబుర్లు చెప్పేస్తూ ఉంటాం. కానీ గుళ్ళోకి వచ్చినప్పుడు కూడా పక్కన ఎవరు వచ్చారు, వీళ్ళు ఎవరు వచ్చారు, గంట ఎవరు కొడుతున్నారు, వాళ్ళు ఏం చీరలు కట్టుకున్నారు, వీడెందుకు వచ్చాడు, వీడేం చేస్తున్నాడు అనేసేసి మనం ఏ గుడికి వెళ్ళండి ఇదే కనిపిస్తుంటుంది. కనీసంలో కనీసం 2 నిమిషాలైనా సరే ఆ విగ్రహం మీద దృష్టి పెట్టలేనటువంటి బలహీనులకు బుద్ధి గుహలో 6 నెలల పాటు అహోరాత్రాలు కూడా ఆ రూపాన్ని స్థాపించుకుని ఎవరు ఉండలేరు అని చెప్పి నారదుడు చాలా క్లియర్గా సత్రయాగంలో ఆయన చెప్పాడయ్యా విదురా అన్నాడు. కాబట్టి నారదుడి మాటను మనం ఓడించాలి అంటే కనీసం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు హాయిగా ఇంట్లో కూర్చున్నాం, లేకపోతే గుళ్ళో వీళ్ళు రావాలి వాళ్ళు రావాలి, వీళ్ళు వచ్చారా అని కాకుండా అమ్మయ్య గుళ్ళో ఎవరు లేకుండా ఉంటే ప్రశాంతంగా విగ్రహాన్ని చూసుకుని మనకు వచ్చినటువంటి శ్లోకాలో పాదాలో ఏవో పాడుకుంటూ అదే విగ్రహాన్ని ఏకాంతంగా దర్శనం చేసుకుంటే నిలబడడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని గుంపులోకి వచ్చారో మీ పని అయిపోయినట్టే లెక్క. ఇది భాగవతంలో నారద మహర్షి తేజో సంపన్నులైనటువంటి ప్రచేతసులకి ఆ మాట చెప్తూ ఉన్నాడు. తర్వాత అప్పుడు మైత్రేయ మహర్షి విదురుడితో ఈ విధంగా చెప్పడం ప్రారంభం. మైత్రేయ ఉవాచ ఏతత్తేభిహితం సర్వం యత్పృష్టోహమిహ త్వయా ధ్రువస్యోద్దామయసశ్చరితం సమ్మతం తాం. ఓ విదురా, ఇప్పుడు ఉద్దామయశ చాలా గొప్ప కీర్తి కలిగినటువంటి ధ్రువుని ఏతత్ ఈ చరిత్ర అంతా సర్వమంతా నీ కోసం అభిహితం నేను చెప్పబడింది కదా, నేను చెప్పాను కదా. సతాం సత్పురుషులకు సమ్మతం అంటే ఏమిటి? సత్ అంటే ఉండుట, అంటే సర్వంలోనూ నిరంతరము ఉండేటువంటి ఆ సత్, ఆ సద్భావాన్ని ధ్యానించేటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సమ్మతం. ఈ ధ్రువ చరిత్ర చాలా ఇష్టమైనటువంటిది. సమ్మతం. అమ్మయ్య, ధ్రువ చరిత్ర ఇంత గొప్పదా, ఇంతటి విశేషం ఉందా దీంట్లో, ఆ ద్వాదశాక్షరి మంత్రానికి ఎంతటి బలం ఉందా, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని జయించేటువంటి శక్తి ఆ మంత్రోపాసనలో ఉందా అనేటువంటి ఆ ఇష్టాన్ని, ఆ ప్రశంసని కలిగించేటువంటి యత్ ఏ చరిత్ర అయితే త్వయా నీచే అహం నేను ఇహ పృష్ట, నువ్వు నన్ను అడిగావు ధ్రువ చరిత్ర చెప్పు స్వామి అని చెప్పి విదురుడివి నువ్వు అడిగావు కాబట్టి నేను ఈ విషయాన్ని చెప్పాను అని ఆ విదురుడు అడిగితే మైత్రేయ మహర్షి అంతటి మహత్తరమైనటువంటి చరిత్రను చెప్పాడు. అని చెప్పిన తర్వాత ఇంకా ఏమన్నాడంటే, ధన్యం యశస్యమాయుష్యం పుణ్యం స్వస్త్యయనం మహత్ స్వర్గం ద్రవ్యం సౌమనస్యం ప్రశస్యం అఘర్షణం.
ఈ గొప్ప చరిత్రను ఎవరైతే మన గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు విడవకుండా మొత్తం అంతా వింటూ ఉంటున్నారో, ధన్యం, ఇది ధన్యం, సంపదనిచ్చేటువంటిది. ధన్యం అంటే ధనాన్నిచ్చేటువంటిది నంబర్ 1. 2 యశస్యం, కీర్తినిచ్చేటువంటిది. తర్వాత ఆయుష్యం, ఆయుర్దాయాన్నిచ్చేటువంటిది. పుణ్యం, పవిత్రమైనటువంటిది, బుద్ధిని పెంచేటువంటిది. స్వస్తి అయనం, స్వస్తి అంటే సర్వ మంగళాలకి నిలయమైనటువంటిది. మహత్, చాలా గొప్పదైనటువంటి స్వర్గ్యం, స్వర్గాన్ని ఇచ్చేటువంటిది. తరువాత సరే ఇవన్నీ ఇస్తుంది, ఇంకా ఏమిస్తుంది? ద్రౌమ్యం, ఆ ధ్రువపదాన్నే ఇస్తుంది మనకి. సౌమనస్యం, సౌమనస్సులు అంటే దేవతలు, ఆ దేవత్వాన్ని మనకిస్తూ ఉంటుంది. అంటే ఏమిటన్నమాట? మనలో ఆ వెలుగుని నింపుతూ ఉంటుంది. ఆ పరమాత్మ యొక్క ద్వాదశాక్షరీ మంత్రంలో ఉండేటువంటి ఆ మహత్తరమైనటువంటి సౌమనస్యం, ఆ వెలుగుని నింపేటువంటిది. ప్రశస్యం, చాలా పొగడదగిలినటువంటిది. అఘమర్షణం, పాపాలను పోగొట్టేటువంటిది అని 9 రకాలైనటువంటి ఫలితాలు ఈ ధ్రువ చరిత్ర వినడం వల్ల వస్తుందయ్యా. ధన్యం, యశస్యం, ఆయుష్యం, పుణ్యం, స్వశ్చయనం, మహత్, స్వర్గం, ద్రౌమ్యం, సౌమనస్యం, ప్రశస్యం, అఘమర్షణం. ఇది ఫలశ్రుతి. ఇదంతా కూడా మనం శ్రద్ధగా వింటున్నట్టయితే ఇందులో కనీసమైనా మనకి వాటి యొక్క రుచి కలుగుతుంది అని చెప్పిన తరువాత 46వ శ్లోకంలో శ్రుత్వై తచ్ఛ్రద్ధయాభీక్ష్ణమచ్యుత ప్రియచేష్టితం భవేద్భక్తిర్భగవతి యయా స్యాత్ క్లేశ సంక్షయః. తర్వాత ఎందుకు అంటే ఆ ధ్రువుడున్నాడే అచ్యుత ప్రియచేష్టితం. ఎందుకంటే అచ్యుతుడికి చాలా ప్రియమైనటువంటి వాడు శ్రీహరి. ఆ అచ్యుతుడికే ప్రియమైనటువంటి వాడి యొక్క వృత్తాంతాన్ని ధ్రువుడికి శ్రీహరి ఇష్టం అంటే ఓకే, మనకి ఇష్టమే. మనందరికీ కూడా వినాయకుడు అంటే ఇష్టం, అమ్మవారి అంటే ఇష్టం, వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం. ఇష్టం ఎవరికి లేదు? మనందరికీ ఇష్టం ఉంది కాబట్టి ఏదో పూజ చేసుకుంటున్నాం, ఏదో చేసుకుంటున్నాం. కానీ మన వన్ సైడ్ లవ్ కాదు కదా, ఆ సైడ్ నుంచి కూడా లవ్ ఉండాలి. అది చెప్తున్నాడు. అచ్యుత ప్రియచేష్టితం. భాగవతం ఇది చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి పాయింట్ ఇది. భగవంతుడికి మన మీద ఇష్టం ఉండాలి. నాకు చాలా ఇష్టం అండి మీరంటేను అంటే, మీరంటే నాకు ఇష్టం లేదండి బాబు, నా వెనకాల పడి నన్ను ఏడిపిస్తారేమిటి అని చెప్పు తీసి కొట్టేసుకునేటువంటి వ్యవహారం కాదు ఇది. అందువల్ల అచ్యుత ప్రియచేష్టితం, అచ్యుతుడికి ఇష్టమైనటువంటి ఈ ధ్రువ చరిత్రం అభీక్షణం అంటే పలుసార్లు, ఎన్నిసార్లు అయినా సరే శ్రద్ధయా శ్రుత్వా, చాలా శ్రద్ధ పెట్టి. ఒకసారి విన్నాం, ఏదో కొంచెం ఆబ్సెంట్ మైండెడ్గా ఉన్నాం, ఏదో విన్నాం, వినండి, మళ్ళీ ఇంకోసారి పెట్టుకోండి, వినండి. లేదా శ్రుత్వ అంటే వినండి. లేదు మనకి వినడానికి అవకాశం లేదు అనుకుంటే హాయిగా భాగవతం తీసుకుని ఆ 2-3 అధ్యాయాలు చదువుకుంటే చాలు. ఇదంతా గుర్తుపెట్టుకుని శ్రుత్వ విని భగవతి, ఆ శ్రీహరి యందు భక్తి భవేత్, భక్తి కలుగుతుంది మొట్టమొదట. ఇప్పుడు మనకి భక్తి ఉందా లేదా అంటే గుళ్ళోకి వెళ్ళినంత మాత్రంలోనూ, ఏదో పారాయణ చేసుకుంటున్నంత మాత్రంలోనూ మనకి భక్తి లేదు. భక్తి ఉంది అని మనం భ్రమపడుతూ ఉన్నాము, కానీ మనకి భక్తి లేదు. అదంతా కాలక్షేపం కోసమే అవుతోంది. ఎందుకంటే దాంట్లో శ్రద్ధ లేదు. పారాయణ చేస్తున్నంతసేపు, హోమం చేస్తున్నంతసేపు, తీర్థయాత్రలు చేస్తున్నంతసేపు మన మనసు పలు రకాలైనటువంటి విషయాల మీదకి వెళ్ళిపోతూ ఉంటే అందరి మీద శ్రద్ధ ఉంటుంది. కానీ ఆ పారాయణ, అందులో ఉండేటువంటి నామాలు, అందులో ఉండేటువంటి భావం, అర్థం, పరమార్థం, ఆ రూపం, దానిని మనసులో పెట్టుకోవడం అనేటువంటిది ఉంటేనే అది భక్తి అవుతుంది. ఇప్పుడు అది లేదు కాబట్టే ఈ ధ్రువ చరిత్ర వింటే భక్తి భవేత్ అన్నారు మైత్రేయ మహర్షి విదురుడు చెప్పి. భక్తి కలుగుతుంది మొట్టమొదట. నాకు భక్తి ఉందని మాత్రం అనుకోకండి స్వామి, నాకు భక్తి లేదు, ఆ భక్తిని కలిగించు అని చెప్పి అనుకున్నటువంటి, అమాయకంగా అనుకునేటువంటి సాధకులు ఈ ధ్రువ చరిత్రని అభీక్షణం శ్రద్ధయా శ్రుత్వా, అభీక్షణం చాలాసార్లు పలుమార్లు రిపీటెడ్గా వింటూ ఉండాలి.
అప్పుడు భక్తి కలుగుతుంది. ఎప్పుడైతే మనకి భక్తి కలిగిందో యయా దాని చేత క్లేశ సంక్షయ, చిత్త మలములు నాశనం అయిపోతాయి. అంటే మన చిత్తంలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి కల్మషాలు, ఆలోచనలు, చింతలు, కోరికలు, దుఃఖాలు ఇవన్నీ కూడా క్షయమైపోతాయి ధ్రువచరిత్ర వింటేను. ఎందుకు అంటే దీంట్లో ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మహామంత్రం యొక్క ఆ నేపథ్యంలో ఇదంతా జరిగింది. కాబట్టి అయిన తరువాత మహత్వమిచ్చతాం తీర్థం శ్రోతశీలాదయో గుణా యత్ర తేజస్తదిచ్చూనాం మనో యత్ర మనస్వినాం. ఈ వృత్తాంతం శ్రవణం చేసేటువంటి వాళ్ళకి గొప్పతనం కానీ బ్రహ్మవర్చస్సు కానీ ఏది కోరితే అది వస్తుందయ్యా, మంచి గుణాలు కలుగుతూ ఉంటాయి, మానమర్యాదలు కలిగిన వాళ్ళకి సన్మానం జరుగుతూ ఉంటుంది అన్నారు. రేపటి ఈ విషయాన్ని చూసుకుని రేపటి కార్యక్రమంలో మళ్ళీ ముందుకు వెళ్దాం.